ఒకసారి ఒక వ్యక్తి చేతిలా మోసపోతే తప్పు వాళ్ళదైతే రెండోసారి మోసపోతే తప్పు మనదైతదని కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరిలో జరిగిన జాయినింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆయన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ లక్ష్యం ఇస్తే దాని మీదకెళ్లి తులం బంగారం ఇస్తానని, 10,000 ఇస్తే 15,000 ఇస్తానని, 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని మోసాలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్ర సంతోషంగా ఉంది, ఎవరంటే రేవంత్ రెడ్డి ఒక్కరేనని, దానితో పాటు మంత్రివర్గంలో పనిచేసే ప్రతి ఒక్కరూ బాధలు పడుతున్నారన్నారు. అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో ప్రతి గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నాడన్నారు. మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి మోసగా గెలిపించుకుంటే తులంగా బంగారం రాదు కదా, రోల్డ్ గోల్డ్ కూడా రాదన్నారు. అలాగే సందర్భం ఎంతైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. ఈ నెల 27న జరిగే వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు మల్కాజ్గిరి ప్రజలు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏ విధంగా కూడా ముందు చేయకుండా వాళ్ళకు సంబంధించినంత మటుకు ఏ పని ఉన్నా వాళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉంటూ వాళ్ళకి పనిచేస్తూ ముందుకు పోతున్నామా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి రాజశేఖర రెడ్డి హలో, దయచేసి అరవింద్ నవీన్ గౌడ్, రమేష్, శ్రీనాథ్, జావేద్, అరవింద్ కూడా రావాల్సిందే కోరుతున్నాను. ఇంద్ర దయచేసి తొందరగా రావాలి. శ్రీనాథ్ గారు కూడా రావాలి. దయచేసి అందరినీ కూర్చోవలసి. తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. ఆ రోజు మన నాయకులు అందరూ కూడా సపోర్ట్ పార్టీ వార్షికోత్సవ కార్యక్రమంలో మరి రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా, అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు ఎర్రటి ఎండలో కూడా వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరిగ్గా 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే 27 ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నది. 24 ఏళ్ళు నుండి 25వ ఏటికి రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నా, ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపడ్డ ఈ 76 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి. కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు. 2 పార్టీలు, ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల స్థాయికి ఎగురవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కళను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 24 ఏళ్ళ నుండి 25 ఏట అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే, 2 ఢిల్లీ పార్టీలు ఒకటే. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. ఒకసారి ఆలోచించండి, ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది. మీరు మల్కాజ్గిరిలో అదేవిధంగా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి ఆశీర్వాదం ఇచ్చినారు.
హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా మొత్తం సీట్లన్నీ కూడా కేసీఆర్ గారికి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ ఓట్లేసి గెలిపించినారు. మనం 16 సీట్లు హైదరాబాద్ లో గెలుచుకున్నా దురదృష్టవశాత్తు మరి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారు, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానని, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నా ఒకళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతిలో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది, వాళ్ళదైతుంది. రెండోసారి కూడా వాళ్ళ చేతులే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. చివరికి ఒక రోజు నేను అడిగా రాజశేఖర్, ఎందుకంటే పోయి మోరీలో కూర్చున్నాం అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పుడిక దీమంటే తీస్తలేరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి, అందుకే నిరసన చెప్పడానికి మోరీలో దిగి కూర్చున్నా అని చెప్పాడు. మొన్న ఈ మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటిక కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్త కుప్పం మీద అక్కడే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్ళని గెలిపించుకుంటే కులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు రోడ్ గోల్డ్ కూడా రాదు అక్కడికి. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్ళకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉన్నది. కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఢిల్లీ పార్టీలకో ఉంటుందా అని ఆలోచించాలి. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి. మరి ఈరోజు పార్టీలో చేరుతున్న హేమంత్, అదేవిధంగా అరవింద్